సరే ఇప్పించాలి. విశ్వ హిందూ పరిషత్ నుంచి కార్డులను కానీ, ధర్మ పరిషత్ నుంచి కార్డులను కానీ, అలాగే మనం కరోనా టైంలో వన్ టైం పేమెంట్ 5,000 రూపాయలు చొప్పున ఇప్పించాము. సుమారు 1,10,000 అప్లికేషన్లు పెడితే ఒక 40,000 మందికి 5,000 రూపాయలు చొప్పున ఇప్పించడం జరిగింది. అలాగే విశాఖపట్నం నుండి అర్జున్ నుంచి ఎంవి సత్యనారాయణ గారితో మాట్లాడి ఒక 5,000 చొప్పున బియ్యం ఇప్పించాం. ఇలా కూడా కొన్ని పనులు చేస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. ఎండోమెంట్ దేవాలయం అనే వాటికి నిధులు ఇస్తున్నాయి. ఆ నిధులు అనేవి ఎలా ఖర్చు అవుతున్నాయి, ఎక్కడి నుంచి ఖర్చు అవుతున్నాయి అని ఇందాక గురువుగా చెప్పారు, అందరికీ తెలిసిన విషయం. మీ దగ్గరలో ఉన్న ప్రైవేట్ దేవాలయాలు కూడా ఉద్ధరింపబడేలా చేయండి. ఓ శివాలయం, రామాలయం, విష్ణాలయం ఇలాంటి వాళ్ళన్నిటికీ రోజు మీ పిల్లలు పంపించండి. అవన్నీ కూడా ఉద్ధరించబడితేనే అక్కడ ఉన్న అర్చక పురోహితులు బాగుపడతారు, స్వస్తి మంత్రాలు ఎక్కువ చెప్తారు. అలాగే మనం ఎక్కడైనా ట్రావెల్ చేసి వెళ్తున్నప్పుడు కూడా కార్లో వాటిలో ఎక్కువ సినిమా పాటలు పెట్టడం, సినిమాలు చూసుకోవడం, వీడియో పెట్టుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఒక భగవద్గీత పారాయణ ఇందాక సోదరు చెప్పినట్టు యూట్యూబ్లో పెట్టుకుని చూస్తారు. ఒక భగవద్గీత పారాయణం, సప్తాహం, వేద మంత్రాలను ఇలాంటివన్నీ కూడా మనం వింటూ ఆ ట్రావెల్ ఇంకా సరే, ఆ జర్నీని ఇంకా సరే మనం ఆనందయంగా చేసుకోవచ్చు, సులభతరం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా గురుగారు ఇందాక ప్రారంభంలోనే వేదం కోసం, బ్రాహ్మణ్యం కోసం మాట్లాడి స్పీచ్ని మొదలుపెట్టారు. చాలా సంతోషం గురుగారు. ఇలాంటివి ఉపన్యాసాలు జరుగుతున్నప్పుడు చాలా మంది చాలా చోట్ల నుంచి రావాలి అని చెప్పి మనందరం కూడా ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని మన వేదం తాలూకా ధర్మాన్ని అందరికీ కూడా మనం ప్రచారం చేస్తూ ఇలాంటి సభలు మరిన్ని జరగాలి గురుగారు ఆధ్వర్యంలో అని చెప్పి మనందరం కూడా కోరుతున్నాం. స్వస్తి. అలాగే అర్చక పురోహితులు